అమెరికా అల్లాడిపోతుంది. అమెరికన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే షట్‌డౌన్ ఇంపాక్ట్ నెల రోజులు దాటినా అలాగే కొనసాగుతుండడంతో 4.1 మంది అమెరికన్‌లు ఆధారపడే ఆహార సహాయ పథకం స్నాప్ ఇప్పుడు నిలిచిపోయే పరిస్థితొచ్చింది. ఏంటంటే అక్కడ తిండి లేనటువంటి వాళ్ళకి తిండి ఫ్రీగా ఇస్తది గవర్నమెంట్. అవి ఇప్పుడు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఆటిటికి కూడా డబ్బులు లేవు. అట్లాగే ఎయిర్ ట్రాఫిక్ ఇవాళ కూడా దాదాపు 2,500 విమానాలు పైలట్లకి డబ్బులు ఇవ్వక, అందులో ఉన్న స్టాఫ్‌కి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆళ్ళు మానేసేటప్పటికి లేట్ అయిపోతున్నాయి. ఉన్న విమానాలు కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. కొన్ని లేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే 7.3 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు వేతనం లేకుండానే పనిచేస్తున్నారు. రేపు సెట్ అయ్యాక మళ్ళీ డబ్బులొస్తాయిలే అన్న ధైర్యంతో. బట్ వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అప్పుల పాలవుతున్నారు. మరో 6.7 లక్షల మందిని టెంపరరీ అంటే ఔట్‌సోర్సింగ్ వాళ్ళని తీసేశారు. వాళ్ళు సాంతం నడి రోడ్డు మీద పడ్డారు. 4,000 మందేమో సాంతం ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్రస్తుత ఆర్థిక ఉత్పత్తిలో $7 బిలియన్ నష్టం వాటిల్లిందని ఇప్పటికే అంచనా వేశారు. ఇంకొక అంటే టోటల్‌గా 8 వారాలు దాటిందంటే మాత్రం $14 బిలియన్ వరకు ఇది ఎఫెక్ట్ అవుతుందన్నటువంటి అంచనా వేస్తున్నారు. అర్జెంట్‌గా దీన్ని పరిష్కరించండి బాబు అని మొత్తుకుంటున్నారు.